అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున మనం 20వ ఎపిసోడ్లోకి అడుగు పెడుతూ ఉన్నాం. నిన్న 19వ ఎపిసోడ్లో రామచంద్రమూర్తి దుఃఖితుడైనటువంటి హనుమకి అద్వైత తత్వాన్ని చెప్పాడు. ఆ తర్వాత హనుమంతుడు సైకతలింగాన్ని పెకలించడానికి చేసినటువంటి ప్రయత్నం చెప్పుకున్నాం. ఆ సమయంలో హనుమస్వామి పడిపోతే నవరంధ్రాల నుంచి రక్తం కొక్కుకుంటే సీతారాములు ఇద్దరు కూడా దుఃఖపడటం. ఆ తర్వాత హనుమంతుడు మూర్ఛ నుండి తేరుకొని సీతారాములని స్తోత్రం చేయటం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఆ సందర్భంలో సీతామాత తన యొక్క అవతార తత్వాన్ని స్వామికి తెలియజేసింది. ఆ విషయాలు ఈరోజు ముచ్చరించుకుందాం. హనుమ, నా భక్తుడవు, నా బిడ్డవైనటువంటి నీకు నా యథార్థమైనటువంటి స్వరూపాన్ని చెబుతాను వినవయ్యా. ఈ సర్వమైనటువంటి సృష్టికి కారణభూతమై అజరము అమేయము అయినటువంటి ఒక మహాశక్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్నది అన్నదమ్మ. అంటే జరామరణములు లేనటువంటి అమేయమైనటువంటి అప్రమేయమైనటువంటి శక్తి అన్నది. నామాన్ని రూపాన్ని విసర్జించి విమర్శనా దృష్టితో చూసేటటువంటి వాళ్ళకి ఆ శక్తి యొక్క తరంగం, ఆ శక్తి యొక్క వైభవం అర్థమవుతుంది. అదే చిత్శక్తి. అది అనాది అయినది, స్వతంత్రమైనది. ఆ శక్తిని నేనేను అని అమ్మ చెబుతున్నది. అదే చిత్శక్తి. ఆదిలో మహాపురుషుడు ఈ యొక్క జగత్ కారణభూతమైనటువంటి తపశక్తి ఏదుందో ఆ తపశక్తే ఆ చిత్శక్తి, ఆ దివ్యశక్తి. ఆ శక్తి ఆ మహాపురుషుడిలో పుట్టినటువంటి సంకల్పశక్తి. అంటే సృష్టి చెయ్యాలి అనేటువంటి కోరికతో ఉన్నటువంటి శక్తే ఆ చిత్శక్తి. అది గొప్ప తపశక్తి. అందువల్ల ఆ పరమపురుషుడికి, ఆ తపశక్తికి భేదం లేదు అని చెప్పింది అమ్మ. ఆ మహాపురుషుడికే సదాశివుడని, ఆ మహాశక్తికే హైమవతి అని పేర్లు ఉన్నాయి అని చెప్పింది. హైమవతి అంటే పార్వతీదేవి, హిమవంతుడి యొక్క పుత్రిక. లోకాన్ని అనుగ్రహించటం కోసం వాళ్ళిద్దరూ శివపార్వతులుగా లీలా రూపాలు ధరించారు. ఆ రూపం
ఆది దైవికమైనటువంటి రూపం. ఆ శివశక్తులు రెండూ కూడా మానవ శరీరంలో కుండలిని శక్తి రూపంలో ఉండి జీవుల యొక్క జీవ వ్యాపారానికి ఆధారభూతంగా ఉంటుంది. అది అధ్యాత్మ స్వరూపం. ఈ అనంతమైనటువంటి విశ్వానికి కేంద్ర స్థానం. అదే సత్యలోకం. ఆ పురుషుడే సత్యపురుషుడు. ఆయన చుట్టూ ఆయన యొక్క జగత్ ప్రసిద్ధి హేతువైనటువంటి తపశక్తి ఆవరించుకొని ఉంటుంది. దానినే తపోలోకం అంటారు. ఈ రెండింటికి శివశక్తులు అని పేర్లు అన్నారు. శివుడు శక్తి రెండిటికి భేదం లేదు. ఆ మహాపురుషుడి యొక్క తపశక్తి నుంచి ఇంకొక శక్తి ఆవరణం అభివ్యక్తీకరించబడింది. దాని పేరే జనోలోకం. ఈ మూడిటికి సత్ చిత్ ఆనందము అని శాస్త్రం నిర్వచనం ఇచ్చింది. సత్ చిత్తు ఆనందం. ఈ జనోలోకానికి వ్యోమమని, అంతరిక్షమని, గగనాకాశమని పేర్లు. ఈశ్వరుడు యొక్క ప్రమోద రూపమైనటువంటి ఆ తపశక్తినే దాక్షాయణి అని, సతీదేవి అని, హైమవతి అని, శివా అని, భవాని అని, ఉమాదేవని, కామేశ్వరి అని, శివకామ సుందరి అని, గిరిజ అని, పార్వతి అని ఎన్నో పేర్లున్నాయి. సహస్రనామాలతో కీర్తి పొందేటటువంటిది ఆ తల్లి. ఆ మహాశక్తికి ఆశ్రయభూతుడు సత్ అయితే ఆమె అప్పుడు సతీదేవి అని పిలువబడుతుంది. ఇది వైదికుల యొక్క పరిభాష. ఒకవేళ ఆ శక్తి స్వరూపుడు భవుడు అయితే ఆ తల్లి పేరు భవాని అవుతుంది. ఇది తాంత్రికుల యొక్క పరిభాష. ఇందాకటిది వైదికుల పరిభాష సతీ అనేది. భవాని అనేది తాంత్రికుల యొక్క పరిభాష. కొందరు ఈమెనే ప్రాణము అని పిలుస్తారు. ఈ మహాశక్తిని ఆ సమయంలో ఆనంద స్వరూపిణి అని పిలుస్తారు. ఇటువంటి వాళ్ళంతా రసవాదులు అని పిలువబడతారు. రసోవైసహ అనేది వేదవాక్యం కదా, అది వీళ్ళకి ప్రమాణం అవుతుంది, ఈ రసవాదులకి. వైదికులలో ప్రాచీనులైనటువంటి పూర్వ మీమాంసావాదులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు మంత్రపూర్వకంగా అగ్నిహోత్రంలో ఆహుతులను సమర్పించడం ద్వారా ఆ శక్తిని ఉపాసిస్తూ ఉంటారు. తాంత్రికులు శ్రీ విద్యోపాసనతో అదే శక్తిని ఆరాధిస్తారు. దేవాలయాలలో అర్చామూర్తులను ఉంటాయి కదా, ఆ అర్చామూర్తులను అర్చించటం అనేది ఈ తాంత్రిక ఉపాసనలో ఒక భాగం. యోగులైతే కుండలిని, ఆ కుండలిని యొక్క శక్తి ఉల్లాసాన్ని పొంది అమృతత్వ సిద్ధిని పొందుతూ ఉంటారు. ఇక సంగీతము, సాహిత్యము, నాట్యం మొదలైనటువంటి రసవాదులు ఆనంద స్వరూపిణి అయినటువంటి ఆ శక్తినే నాదరూపిణిగా ఆరాధిస్తారు. ఇది మనుష్యులందరూ కూడా తమ తమ రుచుల భేదం వల్ల ఏర్పడినటువంటి మత భేదం వల్ల కొలుచుకుంటున్నటువంటి ఆ శక్తిని నేనేను అని సీతమ్మ అంటున్నది. నాకంటే అన్యమైనది ఈ ప్రపంచంలో లేదు. హనుమా, నీ శరీరం, నీ మనస్సు, నీ ప్రాణం సమస్తాన్ని అర్పించి మమ్మల్ని ఇద్దరినీ కొలుచుకుంటూ ఉన్నావు కదా, సాక్షాత్తు సత్యపురుషుని యొక్క అవతారమేనయ్యా శ్రీరామచంద్ర ప్రభు. ఆయన సత్యసంధుడు, ఆయన మహాపురుషుడు, ఆయనే సమస్త సృష్టికి కేంద్రం, ఆయనే సదాశివుడు, ఆయనే భవుడు, ఆయనే సర్వ ఆశ్రయుడు, ఆయనే ధార్మికుడు. ఆయన యొక్క శక్తినే నేను
అందుకనే రాముణ్ణి శ్రీరాముడుగా మారిస్తే తప్ప రావణ సంహారం జరగదు. అందుకని అనుసంధానకర్తగా విశ్వామిత్రుడు వచ్చాడు. అంతేగాని యాగం అనేది మిష మాత్రమే. తన యాగాన్ని తాను రక్షించుకోలేనటువంటి అశక్తుడు మాత్రం కాదు విశ్వామిత్రుడు. నాయన, శివుడికి శక్తికి అభేదం. నేను చిన్మయ స్వరూపిణి, నేనే గాయత్రిని, నేనే సావిత్రిని, నేనే సతీదేవిని. సతీత్వ ధర్మం ఏమిటంటే పురుషుడితో నిరంతరమైనటువంటి సాహచర్యంలో ఉండడం. అటువంటి శక్తిని సంహిత అని పిలుస్తారు. సీతారాములుగా పిలవబడేటటువంటి మేము సంహితా స్వరూపులం. నేను వేదమాతని, సరస్వతిని, నేనే శ్రీని, సర్వజనులకు నయన ఆనందాన్ని ఇచ్చేటటువంటి సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, అగ్ని, పుష్పాలు, పల్లవములు, మణులు, ముత్యాలు, బంగారం, వీటన్నిటినీ శ్రీ అని పిలుస్తారు. అంటే శోభ. ఆ శోభను నేనే. నాయనా, రాముడు నేను ఇద్దరం అవతార పురుషులు. అవతరణము అంటే ఆకాశం నుంచి కిందికి దిగటం అని అర్థం. ఇక్కడ అవతార నిర్వచనం చెబుతున్నారు. ఈ క్రిందికి దిగటం దేనికోసం అంటే లోకానుగ్రహం కోసం. అంతే తప్ప ఎక్కడో వైకుంఠంలో ఉండేవాడు ఇక్కడికి ఎందుకు రావాలి అంటే లోకానుగ్రహం, లోకానికి ఉపకారం చేయటం కోసం. ఒక దేవత కానీ ఒక ముక్త పురుషుడు కానీ లోకాన్ని అనుగ్రహించడం కోసం భూమి మీద అవతారం ధరిస్తూ ఉంటారు. భూమి మీద ఉండేటటువంటి మానవులు నిష్కామ కర్మాచరణ చేయడం వల్ల ఈ అవతారాలు సంభవిస్తూ ఉంటాయి. నిష్కామ కర్మాచరణ చేయాలి జీవులు. అసలు నిష్కామ కర్మాచరణ అంటే ఏంటి? భూమి మీద నివసించే జ్ఞానులు, ఋషులు, మునులు, తాపసులు, యోగులు, నిస్సంగులు, భక్తులు, సత్పురుషులు అయినటువంటి వాళ్ళు కొంచెం కూడా స్వార్థం లేకుండా హనుమా నీలాగనే నిష్కామంగా లోకము యొక్క క్షేమాన్ని, అభ్యుదయాన్ని, సుఖశాంతులను కోరుకొని ఆ సత్య స్వరూపుడైనటువంటి పురుషుణ్ణి ప్రార్థించాలి అని చెప్పిందమ్మ. లోకంలో ఉండేటటువంటి జనులందరూ కూడా వాస్తవానికి ఏదో ఒక ఫలాన్ని ఆశించే కర్మలు చేస్తారు. ఫలం పట్ల ఆకాంక్ష లేకుండా ఎవ్వరూ ఏ పని చేయరు. అంతే కదా. మారుతి, భౌతిక ప్రపంచం అనేది ధనం మీద మాత్రమే ఆధారపడి జీవిస్తుంది. అందుకనే ధనమూలమిదం జగత్ అన్నారు కదా. లోకంలో ఏ ఉపాయం చేతనైనా డబ్బు సంపాదించవచ్చు. ధనం కోసమని పరమేశ్వరుడి యొక్క అర్చన గాని, ప్రార్థన గాని చేయాల్సిన పని లేదు. ఉపాసనా పద్ధతులు అందుకోసం ఉద్దేశింపబడినవి కానే కాదు. అయితే అంతవరకు వెళ్ళగలిగినటువంటి మానవుడు ఆ పరమాత్మని అర్థించవలసింది అర్థాన్నా లేకపోతే పరమార్థాన్నా? ఆలోచించండి. అర్థం మనం ప్రయత్నం చేసి సంపాదించుకోవచ్చు. దానికోసం ఆయన్ని అర్థించాల్సిన పని లేదు కదా. భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా లౌకికమైన, భౌతికమైన వాంఛలతో, సమస్యలతో ఆరాధన చేయకూడదు. అలా గనక చేస్తే అది కామ్యకర్మ అయిపోతుంది. సర్వలోకము యొక్క హితాన్ని కోరుకొని గనక మనం ఉపాసన చేసినా, పూజ ఇచ్చినా, వ్రతం చేసినా అందులో స్వార్థం లేదు కాబట్టి అప్పుడు అది నిష్కామ కర్మ అవుతుంది. హనుమా, గృహస్థ అనేటువంటి వాడు సంసారంలో ఉన్నంత వరకు సంఘంలోనే బతకాలి. కాబట్టి కామ్యకర్మలను తప్పకుండా చేయాలి.
ధనార్జన దేనికోసం అంటే మన ఇంటికి వచ్చే అతిథులని అభ్యాగతులని భగవంతుని యొక్క సేవ కోసం, నిన్ను ఆశ్రయించుకున్న వాళ్ళని పోషించటం కోసం, అంతే కదా. అయితే ధనార్జన, గృహంలో వచ్చే ఈతి బాధలు, వీటిని గురించి మనం పరమేశ్వరుని ప్రార్థన చేయక్కర్లా. మనిషికి కావలసినవన్నీ పరమేశ్వరుడే సృష్టించాడుగా. మనమేం కొత్తవేం సృష్టించలా, ఆ పరమాత్మ సృష్టించి వాడుకుంటున్నాం. అటువంటప్పుడు ఇంకా ప్రార్థించడానికి పనేమిటి? ఆ కారణంగా ధనార్జన అనేది లోకంలోనే చేయాలి. అదే ఈతి బాధలైతే మన ఇంట్లోనే పరిష్కారం చేసుకోవాలి. సమస్యలను తాను సృష్టించుకొని పరమాత్మను పరిష్కారం చేయమంటే ఎలా కుదురుతుంది? సమస్యను సృష్టించుకుంది నీవు, నువ్వే పరిష్కారం చేసుకోవాలి. ఆ పైన సన్యాసాశ్రమ స్వీకారం చేసి నిష్కామ కర్మాచరణ ద్వారా మోక్షాన్ని పొందాలి. గృహస్థుకి నిష్కామ కర్మాచరణ అనేది పనికే రాదు. ఎందుకని? గృహస్థు ధర్మం వేరు, సన్యాసి ధర్మం వేరు. మిగిలినటువంటి 3 ఆశ్రమాల వాళ్ళని పోషించవలసిన బాధ్యత గృహస్థుకు ఉంటుంది. మరి పోషించాలంటే డబ్బు కావాలి, డబ్బు సంపాదించాల్సిందే కదా. అదే సన్యాసికైతే కామ్యకర్మలు నిషిద్ధం. మనస్సులో కోరిక పెట్టుకొని చేయకూడదు సన్యాసి. ఈ రహస్యాన్ని తెలుసుకోలేక విపరీత ఆచరణ కలిగిన వాళ్ళై కొంతమంది ఇహాన్ని పరానికి రెండిటికి దూరం అయిపోతున్నారు. హనుమా, ఈ నిష్కామ కార్యాచరణ అనేటువంటిది వేదం యజ్ఞంగా చెప్పింది. యజ్ఞం అంటే పరిపూర్ణమైనటువంటి త్యాగం. యావత్ సృష్టి మానవుడికి త్యాగ గుణాన్ని అలవరుచుకోమని బోధించింది. త్యాగేనైకే అమృతత్వ మానసు అని ఉపనిషత్తు కూడా చెప్పిందిగా. అందువల్ల జ్ఞాని అయినటువంటి వాడు ఈ విషయాలు బాగా తెలుసుకొని మోక్షాన్ని పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే అజ్ఞాని అయినటువంటి వాడు ప్రకృతి యొక్క మాయకు లోబడిపోతాడు, మరింతగా బంధనాల్లో ఇరుక్కుంటాడు. హనుమా, స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ సృష్టి ఉద్విజ్యములు, స్వేదములు, స్వేదజములు, అండజములు, జరాయుజములు అని 4 విధాలుగా ఉంది అన్నాడు. సృష్టి 4 రకాలు. ఒకటి ఉద్భిజ్యములు, అంటే విత్తనాలు. చెట్లన్నీ ఉద్భిజ్యములు, భూమిని చీల్చుకొని పైకి వస్తాయి. రెండోది స్వేదజములు, మన చెమట నుంచి పుడతాయి, నల్లులు, పేలు ఇట్లాంటివి సూక్ష్మజీవులు. అండజములు గుడ్ల నుంచి వస్తాయి, పక్షులు కావచ్చు, కొన్ని సరీసృపాలు అంటే బల్లులు, మొసళ్ళు, తాబేళ్లు, చేపలు, ఇవన్నీ కూడా అండజములు. 4వది జరాయుజములు. జరాయుజములు అంటే మావిలో నుంచి బయటకు వచ్చేవి. మానవులు, జంతువులు కూడా, కుక్కలు, పులులు, సింహాలు, ఏనుగులు, ఇవన్నీ జరాయుజాలే మనతో పాటుగా. అయితే ఇవన్నీ కూడా ఒకదానికంటే ఒకటి ఒక మెట్టు ఎక్కువ. అంటే ఉద్భిజ్యముల కంటే స్వేదజాలు, స్వేదజాల కంటే అండజాలు, అండజాల కంటే జరాయుజాలు. ఇది కొందరు కొండలని జడప్రాయంగా చూస్తూ ఉంటారు, కానీ వాటికి కూడా ప్రాణం ఉంది. మొక్కలకు కూడా ప్రాణం ఉంది. జగదీష్ చంద్రబోస్ అని చెప్పాడు. అందుకనే శిలకు కూడా ప్రాణం ఉంది అని శిల్పికి మాత్రమే తెలుస్తుంది ఏ సమయంలో చెక్కాలి అని. అయితే తమోగుణ ఆధిక్యత కలిగినవి కాబట్టి కొండలలో
ప్రాణం ఉన్నా కూడా అది సుషిప్త అవస్థలో ఉంటుంది. అంత తేలిక కాదు దాన్ని కనిపెట్టడం. వాటిలో ఉన్నటువంటి ప్రాణాన్ని ఆధారం చేసుకొని కొండల మీద మొక్కలు పెరుగుతున్నాయిగా, చెట్లు పెరుగుతున్నాయిగా, ఆ అడవిని ఆశ్రయించుకొని పక్షులు జీవిస్తున్నాయి, జంతువులు, మృగాలు, ఇలా అనేకమైన జీవరాశి మనుగడ సాగిస్తోందిగా. వాటిని ఆశ్రయించుకొని మానవులు బతుకుతున్నారు. హనుమ, ప్రాణుల యొక్క వికాసం ఎప్పుడు కూడా ఊర్ధ్వగతిలోనే ఉంది. ఈ ప్రయాణంలో ప్రాణం తనకు అత్యంత ప్రేమాస్పదుడైనటువంటి పరమాత్మని, ఆ సత్య స్వరూపుడైనటువంటి పురుషుణ్ణి చేరుకునే క్రమంలో క్రింది తరగతి సృష్టి, పై తరగతికి చెందినటువంటి సృష్టి కోసం ఆహుతై తీరాల్సిందే. అదే యజ్ఞం అంటే. ఈ యజ్ఞ ప్రక్రియ నిరంతరాయంగా నిష్కామంగా సాగిపోతూ ఉంటుంది. ఇదే స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క కథల యొక్క అంతరార్థం అని చెప్పిందమ్మ. శుద్ధ సత్వ స్వరూపుడైనటువంటి ఆ సత్య పురుషుడి నుండి వ్యక్తమైనటువంటి ఈ సృష్టి తమోగుణం, రజోగుణాలను వదిలించుకొని శుద్ధమైనటువంటి సత్వగుణాన్ని సంతరించుకోవడం వల్ల ఈ సృష్టి చక్రం పూర్తవుతుంది. ఈ క్రమంలో తమోగుణం, రజోగుణం, ఈ రెండింటి యొక్క ఆధిక్యత కలిగినటువంటి సృష్టి అంతా కూడా ఈ సాత్వికమైనటువంటి సృష్టి ముందు నిలబడలేక ఆహుతైపోతుంది. అప్పుడు ధర్మం జయిస్తుంది, అధర్మం నశిస్తుంది. ఈ వ్యాఖ్యానానికి ప్రాణమయమైనటువంటి నా మాటలు విన్నావు కదా హనుమ. ఎంత తపస్సు చేసినా కూడా, ఎన్ని వరాలు పొందినా కూడా సత్య ధర్మ స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడి ముందు రావణాది రాక్షసులు నిలబడలేకపోయారు, నాశనం అయిపోయినారు అంటే దానికి ఇదే విధివాక్యం. ఇది అంటే ధర్మం జయిస్తుంది, అధర్మం నశించిపోతుంది. సూర్యుడు ముందు చీకట్లు ఉంటాయా? అయ్యో అనుకోవటానికి ఇందులో ఏముందయ్యా హనుమ? చివరకు జీవులందరూ ముక్తులు కావాల్సిందే. అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు ప్రాణాన్ని విడిచిపెట్టాల్సిందే, దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. ఇక్కడ మానవుల యొక్క కర్తవ్యం ఏమిటి అంటే లోకస్థితికి హేతుభూతమైనటువంటి యజ్ఞ స్వరూపాన్ని బాగా అర్థం చేసుకొని తాము కూడా నిష్కామమైనటువంటి కర్మాచరణతో ఆ యజ్ఞ పురుషుణ్ణి, తక్కిన దేవతలని ఆరాధించి సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. అలాగే అలా పెంపొందించుకొని ఆ యజ్ఞంలో భాగస్వాములై శాంతి సౌఖ్యాలతోటి, సౌభాగ్యాలతోటి, జరామరణాలను జయించి చివరికి వాళ్ళంతా జీవన్ముక్తులు కావాలి అని అమ్మ చెప్పింది. అమ్మ మాట్లాడుతుంది, హనుమ ఇప్పుడు నీకు మా ఇద్దరి యొక్క అవతార రహస్యాన్ని చెబుతాను వినవయ్యా. సీతారాముల యొక్క అవతార రహస్యం. భూమి మీద సత్పురుషులు సమష్టిగా ఈశ్వరార్పణ బుద్ధితో చేసినటువంటి నిష్కామమైనటువంటి కర్మరాశికి యజ్ఞం అని పేరు అని చెప్పుకున్నాం కదా. ఆ యజ్ఞమే విష్ణువు. యజ్ఞోవై విష్ణువు. అందుకనే యజ్ఞ పురుషుడు ఆయనే, యజ్ఞ భోక్త ఆయనే, యజ్ఞ భర్త కూడా విష్ణువే. అంటే విష్ణుమూర్తి స్థితికారకుడు, అంటే పోషకకర్త. అంటే లోకము యొక్క స్థితికి కారణభూతమైనటువంటి శక్తి రాజులు మాత్రం కాదు, శాసనాలు అంతకంటే కావు, సైన్యం కూడా కాదు. మరి ఏమిటి? కేవలము ఋషుల యొక్క, మునుల యొక్క, జ్ఞానుల యొక్క, యోగుల యొక్క నిష్కామమైనటువంటి కర్మాచరణ రూపమైనటువంటి ఆ ఈశ్వర శక్తి. ఒక దేశం ఎంత సంస్కృతి సంప్రదాయాలు కలిగినవైనా
పూర్తిగా తమోగుణంలో గనక నిద్రపోతూ ఉంటే రజోగుణ ఆతిథ్యకత కలిగినటువంటి మరొక దేశం దాని మీద తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది. ఇది నిష్ఠుర సత్యం. ఆ దేశం మీద సత్వగుణాధిక్యత కలిగినటువంటి మరొక దేశం తప్పకుండా విజయం పొందుతుంది. ఎందుకంటే త్రిగుణాలు 3 పూర్వోక్తంగా ఒకదాని మీద మరొకటి ఆధిక్యాన్ని కలిగి ఉంటాయి. అంటే రజోగుణం గనక దాడి చెయ్యకపోతే తమోగుణం అనేది నిద్ర లేవదు. సత్వగుణం రజోగుణాన్ని మట్టు పెట్టకపోతే సృష్టి అంతా వికృతి రసరూపంతో అల్లకల్లోలంగా తయారైపోతుంది. అందువల్ల ప్రకృతి రసరూపమైనటువంటి శాంతిని వహించాలి. ప్రకృతి సిద్ధము సహజమైనటువంటి శాంతి రసం తన యొక్క సహజ స్థితిని కోల్పోయినప్పుడు వికృతి రసాలైనటువంటి శృంగారము, హాస్యము, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, భీభత్సం, అద్భుత రసాలు వచ్చి అక్కడ రాజ్యం వెళతాయి. హనుమ, ఇది సృష్టి నియమం. దీనిని ఎవ్వరు కూడా ఉల్లంఘించలేరు. అయ్యో ఎంత రక్తపాతం జరిగింది అని రోధిస్తే అది కేవలం అవిద్య విలసితమే అవుతుంది తప్ప. అందుకనే భగవద్గీతలో ఇంతమంది నా వల్ల చావబోతున్నారని ఏడుస్తూ ఉన్న అర్జునుడిని చంపేవాడు నువ్వు కాదు, చచ్చేవాళ్ళు వాళ్ళు కాదు అని పరమాత్మ కర్తృత్వ బోధన చేశాడు భగవద్గీతలో. అంటే ఇది మొత్తం అవిద్యే. అందుకనే జ్ఞానులు ఎప్పుడు కూడా శోకించరు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి, జ్ఞానులు ఎప్పుడూ శోకించరు అన్నాడు. కారణం, వాళ్ళు ఎప్పుడూ వెలుగులోనే ఉంటారు. వెలుగు అంటే జ్ఞానంలో ఉంటారు. వ్యక్తి సకామ కర్మాచరణ ఫలితంగా సంసారంలోకి దిగుతాడు. అంతే. సత్పురుషుల యొక్క సమష్టి నిష్కామ కర్మమయుడైనటువంటి పురుషుడు అవతారంగా వస్తాడు. ఒక వ్యక్తి కామంతో కూడబెట్టినటువంటి సంపద ఆ ఫలితాన్ని అతడి యొక్క సంతానం 100 కొలది సంవత్సరాలు అనుభవించవచ్చు కదా. అలాంటప్పుడు సత్పురుషుల యొక్క సమష్టి నిష్కామ కర్మాచరణ ఫలితంగా ఆవిర్భవించినటువంటి అవతార ప్రయోజన ఫలాన్ని గురించి చెప్పేదేముంది? మానవాళి ఆ వచ్చినటువంటి అవతారం చూపించినటువంటి వెలుగులో ప్రయాణం చేసి కర్మాచరణ చేసి పరిశుద్ధులై వేల సంవత్సరాలు ప్రయోజనాన్ని పొందుతారు. హనుమ, సీతారాములుగా అవతరించినటువంటి మా యొక్క అవతార ప్రయోజనాన్ని, ఏకపాద రుద్రుడు అయినటువంటి నీ అవతార ప్రయోజనాన్ని ఈ భూమండలం మీద మానవాళి ఆచంద్ర తారార్కం పొందుతారు అని అమ్మ చెప్పింది. అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉన్నంత వరకు పొందుతూనే ఉంటారు ఆ ప్రయోజనాన్ని. ఇందులో సందేహం లేదు అన్నదమ్మ. రామచంద్రమూర్తి వల్ల బాధలు అనుభవించినటువంటి రావణాసురుడు వల్ల బాధలు అనుభవించిన దేవతలు, వేలాది మంది దండకారణ్యవాసులైనటువంటి మునులు, ఋషులు, సత్పురుషులు, వీళ్ళందరి యొక్క సమష్టి నిష్కామ కర్మాచరణ ఫలితంగానే మా అవతారాలు వచ్చినాయి అని చెబుతోంది. ఇది అమ్మ చెప్పిన మాట. అంటే దేవతలు, ఋషులు, దండకారణ్య వాసులు, సత్పురుషులు వీళ్ళు ప్రార్థించారు కాబట్టి సీతారాముల అవతారం వచ్చింది. హనుమ, రాముడు సాక్షాత్తు యజ్ఞపురుషుడు, అగ్ని సంభవుడు. నేను అయోనిజని, భూదేవి యొక్క కుమార్తెని, వీర్యశుల్కను. అంటే
పరాక్రమంతో మాత్రమే సాధింపగలిగినటువంటి దాన్ని అని. వీర్యశుల్క అంటే వీరారాధ్యని, వీరుల చేత ఆరాధింపబడేదాన్ని. యజ్ఞమయుడైనటువంటి అవతార పురుషుడికి భోగానికి అవసరమైనటువంటి సమస్తము సృష్టించబడే ఉంటుంది. కొత్తగా సృష్టించాల్సినటువంటి పని లేనే లేదు. దానికోసం ఒక దేవత ఉంది. ఆమె కూడా ధర్మాచరణ కోసమే అవతరిస్తుంది. ఆ తల్లిని లక్ష్మి లేదా శ్రీ అని అంటారు. ఆ శ్రీని నేనేను, ఆయన కోసం అవతారం ఎత్తి వచ్చినటువంటి దాన్ని అని సీతామాత వాళ్ళిద్దరి యొక్క, సీతారాముల యొక్క అవతార వైభవాన్ని అన్ని కూడా హనుమంతుడికి వివరించింది. హనుమంతుడిని మాధ్యమంగా చేసుకుని మనకు చెప్పింది అని అమ్మ మనం గమనించాలి. ఇంతవరకు వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు, చెప్తున్నటువంటి నాకు, ప్రసారం చేసిన అక్కునూరి వారికి, ఆ రామభక్త హనుమంతుడు సీతా సమేతుడై, రాముడు, సీత, హనుమంతుడు ముగ్గురు కూడా మనకి అనుగ్రహ వర్షాన్ని కురిపించాలి అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి